వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లక్కీ ప్రపంచం. ఈరోజు అయితే మనము ఇది డే 9 అనుకోండి, కాదు డే 8. ఎందుకంటే డే 7 చేయలేదు, డే 7 చేసిన నిన్న. ఇది డే 8 అన్నమాట. డే 8 స్పెషల్ ఏంటంటే ఇంకో దీపం తీసుకొచ్చాం. ఇది మీకు హాయ్ చెప్తా కదా, చూడండి చెప్పింది కదా. ఇప్పుడైతే మనం దీపంని ఫాస్ట్ క్లీన్ చేసేసినాం. ఇక ఇప్పుడైతే మనం దేవుణ్ణి అంతా చెట్టు అంతా తీసేసినాం. మా కెమెరామ్యాన్ వచ్చే లోపల ఇక పూలు కూడా క్లియర్ చేసేసినాం అనమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పూలు పెట్టడం. ఫస్ట్ ఈ పెద్ద పువ్వు ఎవరికి పెడదాం? మన గణేశునికి. ఈ చిన్న పువ్వు మన శివునికి. ఎల్లో శివ, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది, శివుడు ఇక్కడ సెట్ కాడు, అందుకే కొంచెం తీసి పెట్టాను. చిన్న దేవుడు అంతే. ఇది అంతే ఎక్కడ ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తావు? ఇప్పుడు దేవుడు కనబడుతుండు, నువ్వు కనబడుతున్నావు. నిజానే కనబడుతున్నావు, ఇద్దరు నువ్వే ఇద్దరి కనబడుతావు. ఈ దీపం ఎక్కడ ఇక్కడ ఎక్స్ట్రా 2 పెట్టేసిన. ఈ దీపం క్లోజ్ అయింది. ఇప్పుడు వత్తులు పెట్టే టైం వచ్చేసింది. మొత్తం 7 పెట్టాలి వత్తులు. ఎట్లా 7 ఎట్లా అవుతుంది? చాలు ఒక్కటి. ఇందులో రక్షణ చేస్తున్నాం. ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాం మనం, ఇంకా మన దేవుని భక్తి కోసం చేస్తున్నాం. నువ్వేమో ఒక చాలు అంటే నువ్వు కదా మంచిగా మంచిగా వచ్చింది కదా. వచ్చింది 7 అన్నాడు ఫస్ట్. ఫేక్ 3 పెడతారు రోజు, మళ్ళీ భక్తి తొందర అయిపోతాయి, మళ్ళీ కొనాలి. మళ్ళీ మా మమ్మీ చింత అత్తి లేదురా. పడేసాను. ఈరోజు ఇదే మాకు పేరెంట్స్ మీటింగ్. ఇక నాదైతే బ్యాడ్ లక్కే, రాలే. మా తమ్ముడు వచ్చిండు. అందరూ కామెంట్స్లో కంగ్రాచులేషన్స్ చెప్పండి మా తమ్మునికి. థ్యాంక్ యూ గాయ్స్. నిండబోయాక మళ్ళీ పడతాయి ఘోరంగా. ఆయిల్ లేదా? నిన్ననే ఫుల్ బాడీ లోషన్. సరే, చిన్నదే ఫుల్ బాడీ. సరే. నిన్న ఎట్లా పడ్డారా? నిన్న అది యూనిఫామ్ మీద పడ్డా. మొన్న ఆ ఇల్లు కాడ నీళ్ళున్నాయి. ఫస్ట్ నేను చూసుకోలే, సుక్క అడ్డా ఫస్ట్ కిట్లున్నాయి. తర్వాత ఈ పూజ టైంలో చలి ఇవన్నీ ఇంత కొంచెం నవ్విస్తుందో. ఒకడేసారి ఒక అంకుల్ వచ్చి లేపి గిట్లా అనుకోమన్నాడు. కాళ్ళని ఇంకోని అనుకోమంటే అనుకున్నా. నేను అనుకొని ఉక్క వచ్చిన నీ సైడ్ వస్తే తన స్వామి అందరయ్యా, తన స్వామి తనయ్య. ఫస్ట్ మనం ఏం ముట్టియాలి? దీపం కాదు, మా అమ్మకి ట్రిక్ చెప్పింది, మర్చిపోయినా. ఏంటంటే ఫస్ట్ ఏదో మిడిల్లో ముట్టియాలో ఏమో తెలియదు. ఫస్ట్
అయిపోయా చెప్పానా అయిపోయా. ఆగరా నేను ఆపుతున్నా పాసివ్ నీ ఇట్లా చేతి పెట్ట దాంతో పెట్టావు కదా ఇది ముట్టిద్దాం, ఎందుకంటే మనం ఇది ముట్టిస్తే అన్ని ముట్టేస్తుంది. అందరు పెట్టి దాంట్లో నేను ముట్టి అన్న ఎదుది దేవుడా, ఇప్పుడు నేను మంచిగా ముట్టిస్తాను నీకు. ఇక భక్తితో చేస్తున్నావు కాబట్టి నువ్వు నాకు అస్సలకి ముట్టి ఎత్తలేదు. నువ్వు ప్రత్యక్షం వచ్చి నాకు ముట్టి ప్రత్యక్షం అన్నావు కదా, అప్పుడే కింద పడ్డది. ఏంటిది దేవా నువ్వు నాకున్నావే. ఇప్పుడు ఎందుకు ముట్టి ఎత్తలేదు? ముట్టి అన్న ఒకసారి అది తీరా ముట్టి ముట్టిస్తే అసలుకే రాదు. అరే అరే పోయింది. ప్లీజ్ ఉండే 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 చీ ఎంత దరిద్రమా. అవు నేను ముట్టి అన్న రెండు ముట్టిస్తాను నేను ఒకసారి. ఏయ్ ఇట్లా రోజు పట్టుకో ఫస్ట్, పట్టుకో పెట్టు. స్వామి ఒక పని అయింది. ఇప్పుడు మనం అగరబత్తిని ముట్టియాలి. ముట్టించినాక ఇక ఎంతైనా ఇవి వేస్ట్ అయినా ఏం కాదు కానీ ముట్టేస్తుంది. అరే అది రా పెద్దది ఆడిస్తుండు, అందుకే షేక్ అయింది. మా మమ్మీ కోరేమంటుంది. ఏంటిది గసి తీయాలా? వద్దు తీయకు ఇప్పుడే. తీసేస్తున్నాను. ఎందుకు? వద్దు, అందుకే నేను ఒకటి పెడితే చాలని అన్నా. నీ దరిద్రంగా చెర్రాయి ఎంత పడుతుంది అంత పడతా చెర్రీ. ఇప్పుడు ఎందుకు అన్నారా? మధ్యలో నా పేరు షట్ రాంగ్ సైడ్ పెట్టినా గాయస్. పోయిందా? సో చూపిస్తా కావాలని మళ్ళీ తీస్తావు. ఇట్లా పెట్టాల్సింది. పెట్టినాం గాయస్. ఇద్దాం. ఇది ఒకటే ఉంది. సుశీల గాయస్ ఎంత ఘోరమైంది ఈరోజు మా ఇంటి బయట.
ఎడ్డి అవును గాయస్, ఒకటి మర్చిపోయినా. ఈరోజు హారతి ఇచ్చుడు అసంభవం, ఎందుకంటే అవి అయిపోయినాయి కర్పూరాలు. ఎలా ఇప్పుడు అంటే ఒకసారి యుద్ధం తిట్టు ఇంటి పరేసాను. మేము ఒకసారి పాస్ చేస్తాం, ఇంకా అక్కడ షాప్కి తీసుకుంటాం, ఒక్కసారి పాస్ చేస్తున్నాం. బాలాబు ఇప్పుడైతే మనం తెచ్చేసుకున్నాం. తమ్ముడు తెచ్చేసిండు ఫాస్ట్ బట్ ఆ పిట్ట ఘోరంగా ముంగట్టుకోతుంది ఫ్రెండ్స్. అది తల నుంచి వస్తుంది. అది లేదు ఇప్పుడు, అప్పుడు ఒకసారి అట్లనే కలిసి మా మమ్మీకి ఇంకా నాకు ఓరిపోయిందా ఈరా. ఇప్పుడైతే కొత్తగా వచ్చినాయి. ఫస్ట్గా లవ్ సింబల్ ప్లేట్ ఉండే కదా, ఇప్పుడు ఇది మా మమ్మీ నాకు అరే వచ్చిల్లు గాయస్ పక్కకి. గాలి వస్తుంది అప్పటికి, పోతుందా అనుకుంటే పోలేదు, ఇంతసేపు పోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అనమాట. ఓం శ్రీ పరమాత్మ హే నమః శ్రీ భగవద్గీత ప్రథమోగ్య. తీసుకోండి గాయస్, తీసుకోరా చెర్రీ. కెమెరామ్యాన్ అంకుల్ తీసుకో. అది నేనైతే మా పిన్నిని నేర్చుకున్నా గాయస్, అంటే మమ్మీ నేర్పించింది నాకు దీపం ముట్టించు. ఈ గంట మమ్మీ ఎక్కడో పెడుతుంది, కానీ మా పిన్ని దేవుని కాడ పెడతా, అందుకని నేను కూడా దేవుని కాడ పెడతాను. దేవుడా మా సబ్స్క్రైబర్స్ అలా ఉండాలి. అయ్యో ఇంకా మనమైనాయి ఒకటేసారి. ఓ షిట్, ఉన్న ఫ్లాష్ మ్యాన్. బాయ్ గాయ్స్, ఈరోజు వీడియో అదే. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. కరెక్ట్.